ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 4వ రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన జేవి రమణారావు ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సమ్మెను ఉద్దేశించి ఏఐటీయూసీ బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన సమస్యల కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె రాష్ట్రంలో 45,000 మంది మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన వాగ్దానం పర్మనెంట్ అంశం అమలు చేయమంటే సాధ్యం కాదని, బేసిక్ 20,000 కరువు భత్యం పెండింగ్ సరౌండింగ్ లీవులు విడుదలపై కుదరదని కరాఖండిగా ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. కార్మికులకున్న ఏకైక ఆయుధం సమ్మెనే, అందుకే సమ్మె చేస్తున్నామని, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, మున్సిపల్ యూనియన్ కోశాధికారి నరసయ్య, నాయకులు దేవ, వెంకటేష్, నరసింహులు, వెంకటరెడ్డి, సిద్ధయ్య, హరి, పెంచలయ్య, శ్రీనివాసరాజు, శ్రీను, చిన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జే గురయ్య. వాళ్ళని 21,000 అంట. ఈరోజు ఆ అలవెన్స్ను కూడా మేము వేతనాల్లో కలిపి ఇవ్వమని అడుగుతా ఉన్నాం. సపరేట్గా విభజించు పాలించండి విధంగా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మాత్రం అలవెన్స్ లేకుండా శానిటేషన్లో పనిచేసేటువంటి వాళ్ళకి అలవెన్స్ ఇస్తూ ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసేటువంటి కార్మికులు గొంతుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం సక్రమంగా లేనటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా హాస్పిటళ్లలో ఈఎస్ఐ కూడా కల్పించడం లేదు. ఈఎస్ఐలో ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించుకుందారని కూడా చూస్తే మీకు సక్రమంగా కట్టట్లేదు. సక్రమంగా కట్టించుకొని ఈఎస్ఐ మీరు చూపించుకునే అవకాశం ఉంటుందని కూడా హాస్పిటల్లో డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అడిగేటువంటి ఏది, మీరు ఇచ్చినటువంటి మాటని, మీరు ఇచ్చినటువంటి హామీని మీరే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు, మన ప్రభుత్వం అధికారం లేకొస్తుంది, మనం అధికారం లేకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాము, చేసి చూపిస్తామని కూడా మీరే హామీ ఇచ్చారు. మీ హామీని నిలబెట్టుకొని కార్మికుల పట్ల ఉండండి. లేకుంటే ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కార్మికులను మాత్రం చిన్న చూపు చూడకుండా వాళ్ళని పర్మనెంట్ చేసే పరంగా మీరు ముందుకు పోవాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నాగేష్ ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి.